नमस्ते सारस्वते देवे गौरवाणी विचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో ముందుగా తను బాబ్జీ గారు చెప్పినట్టు మన తెలుసో తెలియకుండానో మన మనసులో అన్నెసరీగా కొన్ని యాంగ్జైటీస్ రన్ అవుతూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టపడి పెద్దగా అయిన తర్వాత ఒక కారు కొనుక్కాను చాలా ఇష్టంతో. ఆ కారును నడుపుతూ ఉన్నాడు. ఆబ్వియస్గా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఆ ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాడు. సో ట్రాఫిక్ మూలాన దెర్ ఈజ్ సమ్ ఆటో వాలా హూ ఈజ్ ఇన్ హరీ ఆఫ్ గోయింగ్. ఆల్వేస్ వి నో దిస్ ఆటో పీపుల్ ఆల్ గెట్ ఇన్ హరీ గోయింగ్. సో హీ కేమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అండ్ డిచ్ ద వెహికల్. వెనక కొట్టాడు. కొట్టి వాడు సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. అండ్ దిస్ పర్సన్ విత్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ పర్చేస్డ్ హిస్ కార్ అండ్ హీ ఓపెన్ ద డోర్ అండ్ స్టాప్ ద వెహికల్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ సా ద డిచ్ ఇన్ ద కార్. సీయింగ్ ద డిచ్ అంటే ఆ సొట్ట అని అంటాం కదా. Seeing the ditch for the car, he was completely grief stricken. Grief stricken అంటే చాలా దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు. ఎంత దుఃఖంతో అంటే I had experience in Bangalore, same thing in the Marthalli road, the same situation happened. This person యాక్సిడెంట్ అయినప్పుడు అంత పెద్ద ట్రాఫిక్లో ఆ యొక్క చిన్నది కాదు, తనకు చాలా పెద్దది ఆ చిన్న స్క్రాచ్ పడింది. అందరూ నౌ ద పర్సన్ ఈజ్ అండర్ గోయింగ్ ఎ వెరీ 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 గ్రీఫ్ స్ట్రైకన్ సిచ్యువేషన్. ఇదే సన్నివేశము మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సన్నివేశము ఉదాహరణకు ఇక్కడ ఇంకొక విధంగా చూద్దాం. లెట్స్ సీ ఇన్ ఎ డిఫరెంట్ టెస్ట్ కేస్. This time the car is not belongs to us. Our friend from US అంటే మన ఫ్రెండ్ US నుంచి చెప్పాడు, ఈ 1 month నీ దగ్గర కారు ఉంచుకొని నేను వచ్చే వరకు ఉపయోగిస్తూ ఉండు, నువ్వు తర్వాత ఇచ్చేయి అని చెప్పాడు. Now the same incident happened. Let's consider same incident in the same traffic. From back side one auto wala came and ditched and gone. Now touch your heart and tell me, would you go through the same grief stricken condition? అంత బాధపడతామా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అంత బాధపడుతూ అసలు ట్రాఫిక్ని మర్చిపోయి వెనక్కి వచ్చేసి ఆగిపోయి చేస్తామా? అట్లా చేస్తామా? సేమ్ ఇన్సిడెంట్, సేమ్ కార్ యాక్సిడెంట్, సేమ్ ఆటో, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ కారు ఒక్కటే మనది కాదు. కారు నెల రోజులు ఉంటుందని మాత్రమే తెలుసు కదా. లెట్స్ టేక్ ద థర్డ్ సిచ్యువేషన్. ఈసారి మనము మన ఫ్రెండ్ది కూడా కాదు, ఈసారి మనము ఓలాలో ప్రయత్నిస్తాం. ఓలా, వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఓలా కార్ అండ్ యు ఆర్ ఎ ప్యాసింజర్. ద సేమ్ యాక్సిడెంట్ హ్యాపెన్. ఏనా వెనక నుంచి ఆటో వచ్చి గుద్ది వెళ్ళాడు. ఈసారి అట్లీస్ట్ సెకండ్ కేసులో అబ్బా నా ఫ్రెండ్ ఇచ్చాడు, అనవసరంగా దీన్ని కొద్ది డ్యామేజ్ జరిగింది ఏమనుకుంటాడు అని కొద్దిగానే బాధపడతాం. ఎస్ అన్నో. థర్డ్ కేసులో బాధ ఉంటుందా? ఇంకా చెప్తాము ఆ డ్రైవర్కి, ఇవన్నీ అవుతూనే ఉంటాయా, పద కదా. ఇవన్నీ కామనే జీవితంలో. మనం వేదాంతం మాట్లాడేస్తాం అంటే కదా. చూడండి, ఇక్కడ సేమ్ ఇన్సిడెంట్స్ 3 కేసెస్లో ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద కార్ దట్ స్టేస్ విత్ అస్ ఫర్ పర్టికులర్ టైం.
So, what I wanted to say is, when you have a proper perception of particular thing, the most of the issues have been resolved. The most of the issues are resolved when you have a proper perception. అంటే చూసే విధానంలోనే సగం కాదు 90% సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కొన్నిసార్లు సమస్యలు చాలా చిన్నవి ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పటికప్పుడు తుడిపి వేయకపోతే, the Shastras is saying, the science also saying, it's a great disadvantage. Today's world, people are not living so enthusiastically, even though the life is a great, human form of life is a great gift compared to all the animal beings. We never ever saw that any animal, అంటే ఏదైనా జంతువు పోయి ఎప్పుడైనా ఒక సూసైడ్ చేసుకోవడం చూసామా మనం ఎప్పుడైనా? No, never. It never feels a worry. But human, unnecessary. Why I am saying is, కొన్ని మన జీవితంలో కొన్ని అంటే that worry maybe belongs to our body or personal relationships or some career or some earnings, business, anything. It may be very small sometimes, but even though it is very small, if you don't take away, if you తుడిపి వేయలేదనుకో, ఏ విధంగా మన జీవితంలో అది ఉంటుందంటే, ఈ ఒక పెన్ను తీసుకోండి కదా, ఈ పెన్ను అప్రాక్సిమేట్గా ఎన్ని గ్రాములు ఉంటుంది? ఒక కిలోలు ఉంటుందా? ఇది ఎంత ఉంటుంది? ఇట్ మే బి 10 grams. ఎంత? జస్ట్ 10 grams or 25 grams, maximum of 50 grams. Yes or no? సో మనను ఎవరైనా ఈ 10 grams or 50 grams పెన్ను ఇలా పట్టుకొని ఇలా నిల్చోమన్నారనుకో, పట్టుకొని ఇలా నిల్చోమని చెప్పారు. 20 grams కదా, ఏముందిలే అని ఇలా పట్టుకున్నాం. తర్వాత సరే ఆగండి, ఒక 5 నిమిషాలు పట్టుకోండి అని. ఓకే, 5 నిమిషాలు పట్టుకున్నాం. దాని తర్వాత ఒక 20 minutes పట్టుకోండి, హాఫ్ అన్ అవర్ పట్టుకోండి, 1 hour పట్టుకోండి. ఏమవుతుంది? ఉండగలుగుతామా? అబ్బా ఇంకెంతసేపు కదా. సో ఈవెన్ దో దిస్ ఇస్ a 20 gram pen, when we are holding for long time, the same 20 gram pen will become a burden for our hand. Isn't it? Yes or no? The 20 gram pen becomes a burden for our hand. Yes or no? Yes or no? Yes or no? This should be very to be clarified. ఎందుకంటే మన నిజ జీవితంలో మనం డే టు డే లైఫ్లో చేసేటప్పుడు ఎన్నో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఎన్నో మిస్అండర్స్టాండింగ్ వస్తూ ఉంటాయి. చిన్నవే అవి, కానీ వాటిని మనం చాలా పెద్దవిగా పట్టించుకొని it becomes a burden for us. It may be personally or it may be professionally or in the community. I really know how difficult to organize a community activities, even because I also stay in a community. I had to take care of the community. So many misunderstandings. If you want to, doing it is a big job, but giving responsibility and making it execute with the people is real challenging. Not because of the activity itself, it is because of the misunderstanding between the people. విషయాల్ని పట్టించుకుంటూ మన ఎంతూజియాజాన్ని లాస్ చేస్తాం. Isn't it? So what I mean to say is, that is a uniqueness of the human body, a human mind, that we have a reprogrammability of unnecessary things which are all negative things or miscommunication or anything whatever is you say. ఇలాంటివన్నీ తుడిపిచ్చి వేసే యొక్క శక్తి ఈ యొక్క మానవ శరీరానికి ఉంది, మానవ బ్రెయిన్కు. Isn't it? What is the difference between an animal and human being is, animal cannot develop its consciousness, a human being can develop its consciousness. Development of consciousness means removing of all the negativities. Simple. We are already pure, nothing extra I need to say.
What happens is, in a day-to-day life, all these surrounding things, negative things gets accumulated in our consciousness. Like a pure water, water is already pure, nothing, no more need to say to purify the water. But sometimes when it associates with the mud, it gets contaminated and it becomes useless. Like that, the mind and the consciousness is already pure, but unfortunately because of the various circumstances around us and మనం చేసే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యొక్క మైండ్ అనేది ఈ నెగిటివ్ థింగ్స్ని అక్యుములేట్ చేసి ఇట్ స్పాయిల్స్ అవర్ ఓన్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్. It is very important to remove all these negative things, opinions about our peers, especially those who want to do service to the society. Because we are all, as I know, my father was also a Lions member from childhood, and I saw him doing so many activities. They're all nicely, they have very good motive. Even I got inspiration to do this because of my father. The only challenge we face is unnecessarily of a peer relationship. అంటే peer relationship అంటే there is some terminology the Mahabharata talks about, is there is something called interdependent leadership. Interdependent leadership అంటే నీకు ఒక చూసే విధానము చేసే విధానం ఉంది, నాకు ఒక చేసే విధానం చూసే విధానం. మనం ఇద్దరూ కలిస్తే అది ఇంకా అద్భుతంగా అవుతుంది. నేను చెప్పిందే కరెక్టు, నువ్వు చెప్పిందే తప్పు అనే విధానం కాకుండా మనం ఆ పర్సనల్ ఒపీనియన్స్ని పక్కన పెట్టి అందరూ కలిసి ఇంటర్డిపెండెంట్గా, అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ స్మూత్గా మనము రిలేషన్షిప్స్ పెట్టుకుంటే ఈ అన్నెసరీ యాంగ్జైటీస్, వరీస్, అనవసరమైన విషయాలను పక్కన పెట్టుకోవడం తీసేస్తే మనము మన యొక్క సామాజిక సేవలో అవర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ, అవర్ సర్వీస్ టు ద సొసైటీ విల్ డెవలప్. Now you may ask the question, sir, prejudice all these things, but how to do it? Yes, there's one point I wanted to share. How to do it is mat chitta sarva durghani mat prasadat tarishyasi. అంటే మన మనసులో అక్యుములేట్ అయిన ఈ యొక్క అన్నెసరీ యాంగ్జైటీస్ అండ్ ఒపీనియన్స్ అన్నీ ఎలా వాష్ అయిపోతాయా అంటే దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్, నో అదర్ సొల్యూషన్, no other solution than the spiritual energy. The only spiritual energy has a capacity to remove the things which are all accumulated in the mind. So that's what the Krishna says, mat chitta. Chitta means mind. The things which are accumulated in the mind can be removed by remembering the Supreme Lord. So that's what, all of you please repeat after me. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. So